మరో పక్కన గట్కేశ్వర్ నుంచి మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, జిఎస్ రావు. రావు గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ప్రెస్ మీట్ పెడతా అనడం, లేకపోతే ఆయన సభకు పర్మిషన్ ఇస్తా అనడం, ఇవ్వకపోవడం, వీటన్నిటిని మీరు ఎలా చూస్తున్నారు? సార్ మీరు నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడండి, తెలంగాణ అది తెలంగాణ ఇది అని. అందులో ఏదైతే మాకు చెప్పాల్సిందో సారీ చెప్పకుండా వేరేవన్నీ చెప్పాడు. నోట్తో మాట్లాడి నొసట్తో వెక్కిరించినట్టు. సారీ ఎక్కడ సార్? తెలంగాణ ప్రజల గురించి చెప్పాడు, ఆవేశాలకు ఆవేశాలు చెప్పాడు, ఆ రక్తంలోనే ఇది ఉంటారు. నువ్వు తిట్టేది తిట్టి 11 ఏళ్ళ తర్వాత ఎక్కడో కోనసీమలో బయటపోతే మేమెట్లా కారణం అండి? రేపు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టకున్నా కానీ తెలంగాణ వాళ్ళ కారణం అండి? 11 రోజులు ఎవడన్నా భోజనం చేయకుండా ఉంటాడండి? ఇది ఎంబడే వీళ్ళకి ఏం చేయాలంటే ఎంబడే పర్మిషన్ ఇచ్చి చేయాలండి. ఇది టీ కప్పులో తుఫాను. లాస్ట్ టైం కూడా వాళ్ళు ఎన్నికలు లేవంటే డిపాజిట్లు రాలేదు. సో ఇట్స్ టీ కప్పులో తుఫాను కాబట్టి అన్నెసరీ అతను ఇది చేసుకుంటున్నాడు. ఓకే, అయితే మీరు అనేది కోనసీమ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గతంలో ఏదైతే కోనసీమకి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అంటూ ఆయన మాట్లాడిన మాటలకి బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారా రావు గారు? ఓకే, రైట్. మొత్తం మీద రావు గారు చాలా క్లియర్గా కోనసీమ విషయంలో కావచ్చు, మిగతా అంశాల గురించి ఆయన మాట్లాడిన మాటలని వెనకకి తీసుకుంటూ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలంటూ కూడా రావు గారు కోరుతున్నారు. గట్కేశ్వర్ నుంచి కాల్ చేశారు. ఇక్కడ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే అంశం పైన మాట్లాడాడు. ఆయన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాడు. ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరెవరైతే పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకుంటున్నారో కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఎస్, ఒక్కసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు ఆయన భోజనం చేయలేదు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు కోనసీమ గురించి కావచ్చు, మిగతా అంశాల గురించి బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా ఇక్కడికి ఎలా వస్తారు? మీ రాజధానిని మీరు డెవలప్ చేసుకోండి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, చెంగయ్య గట్కేశ్వర్ నుంచి. చెంగయ్య గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? జరుగుతున్న మొత్తం ఈ విషయం అంతా చూస్తున్నారా? ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మురళి గారు చెప్పండి. హలో మురళి గారు, మరొక కాలర్ ఉన్నారు మనతో పాటు. మురళి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటి? సార్ మా అభిప్రాయం ఏం లేదు సార్. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మా పిల్లలు ఎంతో మంది బలిదానం అయితేనే మాకు తెలంగాణ వచ్చింది. వాళ్ళకు ఆల్రెడీ అన్నదమ్ములుగా విడిపోయినాము. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలా. అక్కడ వెనుకబడి ఉన్నది, అక్కడ పోయి డెవలప్ చేసుకోవాలా. అక్కడ పోయి పెట్టుబడులు ఉంటే అక్కడ పోయి పెట్టుకోవాలా. సినిమా రంగాన్ని అక్కడ పెట్టుకుంటే అక్కడ వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ కూడా భూముల రేట్లు పెరుగుతాయి. పదాక మా తెలంగాణ మీద, మా హైదరాబాద్ మీద పడి చేస్తారేంటి సార్ వీళ్ళు? ఈ పవన్ కళ్యాణ్ బీఎస్పీ అన్నాడు, బీఎస్పీ నుంచి చెంగివీర ఫోటో పెట్టుకున్నాడు, బీఎస్పీ అన్నాడు, కాంతిరామ్ అన్నాడు, అంబేద్కర్ అన్నాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? మతం పట్టుకొచ్చినాడు. మతం పట్టుకొచ్చి మళ్ళా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన రాజకీయంలో అసలు పొలిటికల్ సైన్స్ అసలు ఆయనకు చదువుకోమని చెప్పాలి సార్. ఫస్ట్
మురళి గారు ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలోనే జనసేన ఇక్కడే పుట్టింది. అలాగే రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో అయినా సభలు సమావేశాలు కావచ్చు ఏవైనా నిర్వహించుకునే అధికారం అందరికి అధికారం కూడా కాదు, హక్కు అందరికీ ఉంటుంది. మేబీ ఉండొచ్చు సార్. ఇప్పుడు మాది తెలంగాణ సార్, మా తెలంగాణ స్టేట్ ఇది. తెలంగాణ స్టేట్ లా ఆయన రెచ్చగొచ్చే వ్యాఖ్యలు చేయొచ్చు, చేయడము కరెక్ట్ కాదు కదా సార్. అది మేము తెలుగు వాళ్ళము కలిసి విడిపోయినప్పుడు అక్కడ ఆయన క్యాడర్ అక్కడ ఉంది, అక్కడ చేసుకోవాలా. ఇక్కడ వచ్చి మళ్ళీ మా పిల్లల్ని రెచ్చగొట్టి అందరినీ డివైడ్ చేస్తా ఉంటే మరి మా పిల్లలు చనిపోయే దాంట్లో అర్థం ఏమైనా ఉందా? తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం చెప్పండి. మళ్ళీ వాళ్ళు వెనుక నుంచి వస్తే మళ్ళీ వాళ్ళే ఇక్కడ పెద్దరికం చేస్తే ఉంటే మరి మాకు వాట్ ఈజ్ తెలంగాణ తెచ్చుకొని వాట్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ తెలంగాణ? ఓకే, అయితే మురళి గారు ఇక్కడ తెలంగాణలో ఏదైతే సమావేశం కానీ సభ కానీ ఏదైతే అన్నారో దానికి వచ్చే కార్యకర్తలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అంటూ కూడా తెలంగాణ వాళ్ళు అంటే చూడండి సార్, వాళ్ళు ఏదో పైసలు ఇస్తూ వస్తున్నారు కానీ జెన్యున్ గా ఎవరు రారు సార్. మేము కూడా బషీర్బాగ్ కాల్పులు ఉన్నోడిని, నేను రాజశేఖర రెడ్డి ఎంబడి పనిచేసినోడిని, మేము కూడా ఎన్టీ రామారావు గారితో కూడా పనిచేసిన వాళ్ళమే. ఓకే, మేము సాయన్న గారు మాకు ఇక్కడ 96లో ఎమ్మెల్యే గెలిస్తే సాయన్న గారితో కూడా ఫస్ట్ మా బస్తీ ఓట్లతోటే గెలిచింది. చిన్న కందిగూడ గ్రామం అని ఉంటది, మలకజిరి యాప్రాల్లో మాది కంటోన్మెంట్ నియోజకవర్గంగా ఉండే సాయన్న గారితో కూడా మేము పనిచేసాము ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. తర్వాత మేము బషీర్బాగ్ కాల్పులో కూడా ఉన్నాం. మాకు కూడా తెలుసు. మా పిల్లలు ఎంతో మంది బలిదానాలు అయితే మేము తెచ్చుకున్న తెలంగాణ సార్. ఇప్పుడిప్పుడే మా పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి నిర్వహించిన ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నా పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నా అది ఆంధ్ర పెత్తనంగానే మీరు చూస్తున్నారా ఏంటి? మేమైతే మాకు ఆయన ఏమైనా చేయాలంటే అక్కడ చేసుకోమని సార్, ఆంధ్రలో చేసుకోమను. అక్కడ చాలా ఇంకా వెనుకబడి ఉన్నది, అక్కడ డెవలప్మెంట్ చేసుకోమని సార్. అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ ఏరియా దాంట్లో మీరు వచ్చి చేసింది ఏముంది సార్? ఇక్కడ ఇది తెలంగాణ స్టేట్, నిజాం పరిపాలించిండ్రు, డెక్కన్ రాజా మీది, వీళ్ళు వచ్చి చేసింది ఏముంది సార్ వీళ్ళు? ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన సభకి కానీ సమావేశానికి కానీ ప్రెస్ మీట్ కి కూడా పర్మిషన్ ఇవ్వకపోవచ్చా? ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? హక్కు లేదా వాళ్ళకి? సార్ హక్కు ఉన్నది, న్యాయంగా ధర్మంగా హక్కు ఉన్నప్పుడు మీరు ఆంధ్రలో డెవలప్ చేసుకోండి. మాది ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది కదా, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్ మొత్తము తెలంగాణలోకి తలకాయ మొత్తం తీసేయాలని ఉద్దేశం ఉందా చెప్పమానండి పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, చెప్పండి. ముండం మొత్తము 100 కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే మేము హైదరాబాద్ అంతా మా జోబిలో ఉంటుంది, మేము వ్యాపారాలు చేసుకోవచ్చు, మేము మా పిల్లలు తరతరాలు బతుకుంటా ఉండొచ్చు అనే అభిప్రాయం ఇట్లా ఉందేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పమానండి. ఓకే, రైట్ మురళి గారు, థ్యాంక్ యూ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు.